హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఏపీ గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం గురించి చెప్తానండి ఈ వీడియోలో. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ స్కీమ్లో ప్రతి నెల మహిళలకు రూ. 1,500 వచ్చేలాగా గవర్నమెంట్ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చిందండి. అయితే ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? దీనికి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి, ఎలా ఉండాలి అనేది నేను చెప్తానండి. ఈ స్కీమ్‌లో మెయిన్‌గా ఆహ్, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకి 1,500 నెలకి అకౌంట్‌లో ఏస్తామని ఏపీ గవర్నమెంట్ అయితే ఎన్నికల సమయంలో ఒకటి ఇచ్చిందండి, నోటిఫికేషన్ లాంటిది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం. అయితే ఇది ఇంకా వ స్టార్ట్ చేయలేదండి. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎలా? దీనికి ఎవరు అర్హులు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ దీనికి అర్హురాలవుతుందండి. కానీ పెళ్ళయి ఉండాలి వాళ్ళు. ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళకే ఉంటుందండి. పెళ్లి కాని వాళ్ళకైతే నిరుద్యోగ భృతి ఇస్తారు కాబట్టి మాక్సిమం నాకు తెలిసి పెళ్లి అయిన వాళ్ళకే ఉంటుందండి. అండ్ దీనికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి అని చాలామంది చెప్పడంతో అందరూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటున్నారండి. కానీ దీని గురించి ఎక్కడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ అయి ఉండాలి అని ఎక్కడ చెప్పలేదండి. సో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అవసరం లేదు. కానీ ఏంటంటే మీ అకౌంట్కి బ్యాంక్ లింక్ అయ్యి ఉందా, మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి. అది చూసుకోండి. ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ మనకి నవంబర్లో దీపావళికి రిలీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేశారు కదండి. ఆ పథకంలో ఎలా అయితే అమౌంట్ పడుతుందో అలాగే పడుతుందండి. దానికి ఏమి మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని చెప్పలేదు కదండి. అలాగే దీనికి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏమీ అవసరం లేదు. నార్మల్ బ్యాంక్ అకౌంట్, కానీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న అకౌంట్, ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉన్న అకౌంట్ చూసుకోండి. అండ్ ఇంకా దీనికి ఖచ్చితంగా ప్రతి నెల 1,500 లేకపోతే సంవత్సరానికి 18,000 అనేది కూడా ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదండి. కానీ అనుకోవడం ఫస్ట్ అనౌన్స్మెంట్స్ అప్పుడు, ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 1,500 అని చెప్పారు కాబట్టి 1,500 ఉండొచ్చు. లేకపోతే గత ప్రభుత్వం అందజేసిన విధంగా నెలకు 15,000, సంవత్సరానికి 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వచ్చండి. కాబట్టి దీనికి ఎవరో అర్హులు అనేది తెలిసింది కదండి. అండ్ ఎవరో అనర్హులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే కనుక, మీ దాంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి వాళ్ళ తెల్ల రేషన్ కార్డుకి రాదండి. అండ్ కంపల్సరీ తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. అండ్ పెన్షన్, మిగిలిన పెన్షన్స్ ఏమన్నా అంటే పెన్షన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానీ, 60 ఇయర్స్ దాటిన వాళ్ళ పెన్షన్ కానీ తీసుకుంటే కనుక వాళ్ళ కుటుంబంలో సభ్యులకి ఇది రాదండి. కొత్తగా పెట్టుకున్న వారికి ఇది వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక స్కీమ్లో రన్ అవుతుండగా మళ్ళీ ఇంకొక స్కీమ్ అనేది వాళ్ళకి వర్తించదు. అలా వర్తించాలి అంటే సెపరేట్ రేషన్ కార్డ్స్ అనేవి ఉండాలి వాళ్ళకి. ఒకే ఫ్యామిలీలో మాత్రం రేషన్ కార్డ్ అనేది సేమ్గా ఉండకూడదు. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో వీళ్ళకి వస్తుంది అనేది అయితే చెప్పవచ్చు. అండ్ పెళ్ళయి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు సపరేట్గా ఉంటే వాళ్ళకి వస్తుందండి. సో దీనికి వాళ్ళు అర్హులవుతారు. ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి కాబట్టి ఇది మేము జనవరిలోనే రిలీజ్ చేస్తారు అని అయితే కొన్ని న్యూస్లు వస్తున్నాయి. సో దీనికి జనవరి వరకు జనవరిలోనే కాబట్టి మీరు ముందుగానే ఇప్పుడు చేసుకోండి. ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి లేకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని ఉంచుకోండి ముందుగానే. అండ్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకుని ఉంచుకోండి. అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కొత్తగా. ఎందుకంటే తర్వాత మళ్ళీ పడలేదు అంటే అప్పుడు చేసుకోవాలి అంటే కష్టమవుతుంది. సో ముందే చేసుకోవడానికి ట్రై చేయండి. దానికోసం ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ అండ్ మీ ఆధార్ లింక్ ఉన్నవి చూసుకోండి. ఎందుకంటే ఇది ఎన్పిసిఐ ద్వారా, ఎన్పిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలా అయితే వేస్తున్నాయో దీనికి కూడా ఎన్పిసిఐ వర్తిస్తుంది కాబట్టి ఎన్పిసిఐ ఉండేలా చూసుకోండి. ఇంకా ఎలాంటివి వర్తిస్తాయి అంటే ఈ ఈ ఆడబిడ్డ నిధి పథకంలో పెళ్ళైన వాళ్ళకు ఖచ్చితంగా పెళ్ళై కొత్తగా వచ్చిన వాళ్ళకి వర్తిస్తుందండి. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.